అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మా ఇంట్లో వంట. మేము సండే వెన్స్డే మాత్రమే ఆనియన్ వాడతామన్నమాట, మిగతా రోజుల్లో వాడమండి. అందుకోసమని ఇవాళ గోంగూర పులుసు కూర, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి గోంగూర పులుసు కూర, తోటకూర, పెరుగు పచ్చడి, చింతకాయ పచ్చడి చేశానన్నమాట. చింతకాయ అంటే కొత్తగా మనకి బామరకాయలు వస్తున్నాయి కదండి, గింజ లేకుండా వినాయక చవితికి వస్తాయి కదా, వాటిని వామనకాయలు అంటాము లేదా చింతకాయలు అంటాం అనుకోండి. చట్నీ చేశాను అనమాట. ముందుగా మీకు నేను గోంగూర పులుసు కూర గురించి నేను ఇంత క్రితం చెప్పేశాను కదా, అందుకోసమని ఇప్పుడు చెప్పటం లేదు. మన ఛానల్లో చూడండి, గోంగూర పులుసు కూర గురించి చూసి నేర్చుకోండి. మరి తోటకూర పెరుగు పచ్చడి ఎలాగంటేనండి, తోటకూర మంచిగా కడిగేసేసి సన్నగా కట్ చేసి బాగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్లోకి ఇంత కరుడు తీసుకోవాలి. అది పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుందన్నమాట. పెరుగు పచ్చడి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత భాండీ పెట్టుకొని భాండీలో నూనె వేసి పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత కట్ చేసిన తోటకూర అందులో వేసి కొన్ని చిన్న గ్లాస్ నీళ్ళు పోసి పసుపు సాల్ట్ వేసి మూత పెట్టేయాలి, మగ్గిపోతుందన్నమాట. ఈ లోపల మనం పెరుగులో ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ తోటకూర ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. వేడివేడిగా వేస్తే పెరుగు ఇరిగిపోయినట్టు అవుతుందన్నమాట. వేసేసి చక్కగా చల్లారిన తర్వాత ఈ రెడీగా పెట్టుకున్నాం కదా పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందులో ఈ తోటకూర వేసేసి కలిపేసామంటే తోటకూర పెరుగు పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. కొంచెం ఒక అర స్పూను పోపులో మెంతిపిండి వేసినా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆవపిండి కావాలి, ఆవ పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నవాడు ఇంకొక అర చెంచా ఆవపిండి కూడా పోపులోనే వేస్తే. అలాగే చింతకాయ పచ్చడి అండి, కొత్త చింతకాయ పచ్చడి అని చెప్పాను కదా, కొంచెం చింతకాయ తీసుకునేసేసి గింజ ఇంకా రాలేదు కదా వామనకాయలు అంటే, దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ వేసి తర్వాత భాండీ పెట్టుకొని అందులో ఇంత ఎక్కువ నూనె వేసి పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతిపిండి చక్కగా వేసేసి ఇంగువ కూడా వేసి కమ్మగా వాసన వచ్చిందాక వేగనిచ్చి ఈ నూనె పెట్టుకున్న చింతకాయ అందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. ఏ చట్నీకైనా సరేనండి, కాసేపు పోపులు అలా మగ్గనిస్తే కమ్మదనం వస్తుందన్నమాట. మరి చూడండి మన ఛానల్ని.